హాయ్ ఫ్రెండ్స్, అందరికీ అస్సలాము అలైకుం. కోవిడ్లో అయితే గోడ కట్టడానికి స్టెప్ అని లాంటిది వేస్తారు. ఫస్ట్గా బార్డర్ వేసేస్తారు కన్ఫ్యూజ్ కాకుండా. ఇప్పుడు చూడండి, ఇవన్నీ వాష్రూమ్ దగ్గర అక్కడ మొత్తం అయితే బార్డర్ అయితే వేసేసినారు మొత్తము. ఇప్పుడు దీని తర్వాత వరుసగా చిన్నగా అయితే గోడలు వచ్చి లేపుకుంటూ వస్తారు. ఇక్కడ చూడండి, ఫస్ట్ అయితే బార్డర్ అయితే కొట్టేసినారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం ఫస్ట్ అయితే బార్డరు వాళ్ళకి ఎక్కడెక్కడ మొత్తము ప్లాన్ ఉంటుంది. ప్లాన్లు చూసుకొని అయితే ఫస్ట్ గోడలకి టాప్ అవుటర్ వేసి కట్టడం అయితే జరుగుతుంది. దాని తర్వాత వచ్చి చిన్నగా వచ్చి ఒకటి స్టెప్ బై స్టెప్ గోడలు లేపుకుంటూ వస్తారు. ఇట్టయితే సిమెంట్ దిమ్మలతో అయితే ఈడ వచ్చి గోడలు కడతారు. మన పక్క మట్టి రెడ్ కలర్ది అయితే కడతారు వీళ్ళైతే. కోవిడ్లో సిమెంట్ దిమ్మలు ఇప్పుడైతే మనకైతే సిమెంట్ దిమ్మలు వచ్చి ఇంకోటి లారీ వచ్చింది. వీళ్ళైతే యూస్ చేస్తూ ఉంటారు. అవన్నీ స్టాక్ అయిపోతూ ఉంటుంది. కొత్త స్టాక్ వస్తూ ఉంటుంది. నైట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్, అయినా కూడా ఇప్పుడే బండి వచ్చింది. దాన్ని మనం ఇంకా అన్లోడ్ చేసుకుంటా మనం చూసి మనం ఒక ప్లేస్ చెప్పేస్తే ఆ ప్లేస్లో అయితే తను దింపేస్తాడు. పాపం అతను కూడా నైట్లో వచ్చాడు, లైట్లు వేసుకొని చెస్ వర్క్ చేస్తున్నాడు. ఇవి స్టాక్ అయితే అయిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్. సిమెంట్ దిమ్మలు డే బై డే అయితే తెప్పిస్తారు. ఒకవేళ అయిపోతే ఒక రోజుకి డైలీ అయినా వస్తుంది బండి, దింపుతూ ఉంటుంది. మనం కాల్ చేసి ఆర్డర్ చెప్పేస్తే వాళ్ళే వచ్చి స్వయంగా దింపేసి వాళ్ళే మొత్తం నీట్గా మళ్ళీ వెళ్ళిపోతారు. మనమైతే దింపడం కానీ చేయి తగిలించాల్సిన అవసరం కూడా లేదు. ఇది చూడండి, ఇది వచ్చి వైట్ కలర్ది, చాలా వెయిట్లెస్ ఉంటుంది. ఇతనైతే పెట్టున్నాడు, మెజర్మెంట్ చెక్ చేసుకొని నీట్గా అయితే పెట్టున్నాడు. లేకపోతే కొంచెం తేడా వస్తే కూడా మళ్ళీ కోటిలో రౌండ్ వేసుకుంటారు వీడిని. చూడండి, సిమెంట్ వేసి ఇక్కడ వేసి నీట్గా లెవెల్గా వచ్చేస్తున్నాడు. కొంచెం కూడా డిఫరెంట్ వస్తే మళ్ళీ వానికి వేసుకుంటారు, మళ్ళీ వానికి డిఫరెంట్ చేస్తారు. ఇదేందో గంట అవుతున్నాడు, దోశ మాదిరిగా వేసినాడు. దోశ ఇంకా తీస్తున్నాడు, ఇంకా పెట్టేస్తున్నాడు. మళ్ళీ దీన్ని కూడా కొట్టేసి అది పెట్టేసి మెజర్మెంట్ చెక్ చేసుకొని నీట్గా అయితే పర్ఫెక్ట్ చేయాలి. కొంచెం రిమార్క్ వస్తే కూడా మళ్ళీ వాళ్ళకి కిరికిరైపోతుంది. కోవిడ్లో కొందరు మంచి కూడా ఉంటారు, కొందరు షార్ట్ టెంపర్ కూడా ఉంటారు. వాళ్ళకి పని అయితే చాలా పర్ఫెక్ట్గా కావాలా. అందుకోసం వాళ్ళు ఎంత ఖర్చు అయినా పెడతారు, చాలా నీట్గా అయితే కావాలా. చూడండి, ఇంతవరకు అయితే హాఫ్ ఎత్తుతున్నారు గోడౌన్స్. ఇంకా ఫుల్ ఎప్పుడు ఎత్తుతారో ఏం పడో. ఆడొకటి ఆడుకునే మాదిరిగా పనిచేస్తున్నారు. ఏమో వీళ్ళ ఇష్టం, వీళ్ళు ఎట్ట చేసుకుంటే అట్ట చేసుకోవాలా. మనమైతే వాళ్ళకి ఏం చెప్పకూడదు. వాళ్ళు టెక్నిక్గా కట్టుకుంటారు, మనకైతే ఈ వర్క్ గురించి తెలియదు, వాళ్ళే చేసుకోవాలి. చూడండి, ఇతనైతే యాక్సబిలేట్తో కట్ చేస్తున్నాడు. మీరు తెలుసుకోవచ్చు ఇది ఎంతమైనా ఉంటుందని. చాలా వెయిట్లెస్, సింపుల్ ఉంటుంది. యాక్సబిలేట్తో కట్ అయిపోతా అంటే ఇంకా మీరు ఆలోచించుకోండి. మనకైతే దుమ్ము ఉంది, వెళ్ళిపోతాం పక్కనకి. ఇప్పుడు చూడండి, ఇంకోటి అయితే మళ్ళీ బండి వచ్చేసింది. చెప్పినా కదా, ఒకవేళ అవసరం పడితే రోజుకి 2 సార్లు బండి వచ్చింది. ఈ పైన ఫ్రెండ్స్, ఇది స్లాబ్ మోల్డింగ్ వేయడానికి ఫస్ట్ ప్లేన్ మీద ఎప్పుడైతే కడ్డీలు పెట్టేసినారు. అండ్ ఇది థర్మోకోల్ పెట్టి దానిపైన వచ్చి మళ్ళీ అది వెలుగులు షీట్ కొట్టేశారు. దాని సందుల్లో మళ్ళీ పిల్లర్స్ వస్తాయి. పిల్లర్ మాదిరి వస్తుంది. చాలా కాంక్రీట్ అయితే దీనికి పడుతుంది, చాలా సిమెంట్ అయితే వీళ్ళు యూజ్ చేస్తారు. ఇప్పుడు చూడండి, ఇక్కడైతే కడ్డీలు పెడుతున్నాడు. ఇప్పుడైతే అతను మొత్తం కట్ చేసి మొత్తము మళ్ళీ దానికైతే చుడతారు. ఇవి థర్మోకోల్ చూడండి, చాలా డిఫరెంట్ ఉంటుంది. ఎప్పుడు చూసి ఉండరు మీరు, అది ఇండియాలో అయితే కానీ ఇలాంటివి అయితే చేయరు. కోవిడ్లో వచ్చి ఎందుకంటే చాలా గట్టిగా చాలా సంవత్సరాల వరకు రిమార్క్ రాకూడదు, బాగా స్టాండర్డ్ ఉండాలని ఇట్ట వేస్తారు. చూడండి, కడ్డీలు అయితే పడిన సందుల్లో, ఈ సందుల్లో కూడా మళ్ళీ అయితే కాంక్రీట్ వస్తుంది. మళ్ళీ దీనిపైన కూడా వస్తుంది డబల్. దీనికి ఖర్చు కూడా చాలా ఎక్కువ వస్తుంది. ఇవి వచ్చి గ్యాప్లు హమాములు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, గోడ అయితే కట్టేసినారు. ఈ పక్క చాలా హైట్ పెద్దగా ఉన్నాయి కదా, ఇవన్నీ విండోస్. పెద్ద విండోస్ వచ్చేసి అక్కడ పెద్ద కిటికీలు. వీళ్ళు కోవిటీలు అయితే పెద్ద కిటికీలు పెడతారు. అలాగే బయట వ్యూ చూడడానికి చూడండి, చాలా పెద్దగా ఉన్నాయి కదా. మనమైతే చిన్నది ఊరికే పెట్టుకుంటాము కిటికీలు. ఈ పక్క కూడా అయితే గోడ కడుతున్నాడు, అతను హెల్ప్ చేస్తున్నాడు అతనికి. ఇది లిఫ్ట్. ఏమో అర్థం కూడా పెట్టుకుంటున్నారు, టైంపాస్ చేసుకుంటా వీళ్ళు ఎట్ట కడుతున్నారు ఏం పారో. మనకైతే మనం బేల్దారు కాదు, మనకు ఐడియా లేదు. చూడండి, ఇక్కడైతే చుట్టేసినారు, ఇంకా కొంచెం మంది వీళ్ళ వరకు. ఇంకా ఈ రోజుకైతే ఫినిష్ అయిపోతుంది అనుకుంటా. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఎలక్ట్రీషియన్ వస్తాడు. మళ్ళీ ఎలక్ట్రీషియన్ కూడా పైపులు పెట్టాలి దీంట్లో అన్నీ. ఇంకా చాలా వరకు ఉంది. ఆరెంజ్ కలర్ పైపులు అన్నీ హమాం పైపులు. అక్కడ వచ్చే వాష్రూమ్స్ వచ్చేస్తాయి. చూడండి, ఇక్కడైతే చుట్టేసినారు, మొత్తం అయిపోయింది అనుకుంటా ఆల్మోస్ట్. ఇంకా ఒక 20% ఉంది, వాళ్ళది అయిపోతుంది. ఎలక్ట్రీషియన్ కూడా వచ్చి అక్కడ వచ్చి బ్లాక్ పైపులు ఉన్నాయి కదా, అయితే కొంచెం పెట్టేసినాడు. మళ్ళీ ఈ పక్క కొంచెం పెండింగ్ ఉందని ఇంకైతే పెట్టలేదు.
అవి స్టెప్స్. వెయిట్ ఫర్ మై నెక్స్ట్ వీడియో. లైక్ అండ్ సబ్స్క్రైబ్.